చైనాలో ప్రభావం చూపుతున్న హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం భారత్ పైన మొదలైంది. మన దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసును బెంగళూరులో గుర్తించారు. నగరానికి చెందిన 8 ఏళ్ల బాలుడికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే విచిత్రంగా బాధితుడికి ఎలాంటి ప్రయాణం చేసిన చరిత్ర లేదు. దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంపిల్స్ ని ఇతర ల్యాబ్స్ కి పంపి మరోసారి పరీక్షలు చేస్తున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. చైనా వైరస్ హెచ్ఎంపీవీ లక్షణాలతో ఒక చిన్నారి ఆసుపత్రిలో చేరినట్టు ధృవీకరించిన కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రైవేట్ ల్యాబ్ పరీక్షల్లో ఇది తేలినట్టు తెలిపింది. స్వతంత్రంగా మాత్రం ప్రభుత్వ ల్యాబ్లో ఇంకా ధృవీకరణ కాలేదు. వాస్తవానికి హెచ్ఎంపీవీ వైరస్ ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 0.7% ఫ్లూ కేసుల్లో ఉన్నట్టు నిర్ధారించారు. అయితే కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు కూడా తాజా వైరస్ పై ఎక్కువగా సమాచారం లేదని చెబుతున్నారు. చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందుతుందనే ఊహాగానాల నేపథ్యంలో భారత్లో మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇక్కడి అధికారులు ఇప్పటికే ప్రకటించారు. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందన్న ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. దీంతో కరోనా తరహాలో ఇది కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్న భయాలు పెరుగుతున్నాయి. అయితే నేరుగా లక్షణాలు బయటపడకపోవడంతో దీనిపై కేంద్రం కూడా ఇప్పటివరకు అధికారుల్ని అలర్ట్ మాత్రమే చేస్తోంది. ఇప్పుడు కర్ణాటకలో ఓ కేసు బయటపడిన నేపథ్యంలో ఐసీఎంఆర్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.